టాలీవుడ్లో ఈ మధ్యన కొత్తదనం మరీ ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకనలా అని ఆరా తీస్తే ఫిలిం నగర్ జనాలు లేటెస్ట్ సినిమాల పోస్టర్ల గురించి చెబుతున్నారు. ఇందులో అంతగా డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ ఏముందిరా బాబు అంటే ఎందుకు లేదు చెబుతా వినుకోండి అంటున్నారు. మొన్న మధ్య రాణా నేనే రాజు నేనే మంత్రి టీజర్ రిలీజ్ అయింది. ఇంతవరకు బానే ఉంది. ఈలోపే మళ్ళీ ఇంకో పోస్టర్ వచ్చింది. అది హీరోయిన్ కాజల్ది. ఈ పోస్టర్లో నేనే రాధా నేనే భార్య అంటూ టైటిల్తో పోస్టర్ని విడుదల చేశారు. కొద్దిసేపటికే ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటిస్తోన్న కేదరింది పోస్టర్ విడుదల చేశారు. ఇందులో కాదు నేనే రాణి నేనే భార్య అంటూ టైటిల్తో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిపైన ఫిలిం నగర్ జనాలు సెటైర్లు వేస్తున్నారు. సినిమా అన్నాక హీరోకి భార్య లవర్ ఉండడం కామన్ కాబట్టి ప్రత్యేకంగా పరిచయం చేస్తూ పోస్టర్ ఎందుకురా బాబు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక నితిన్ లై సినిమా గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. మొన్నటి వరకు హీరోయిన్ని కనిపించకుండా నితిన్కి సంబంధించిన స్టిల్స్ని మాత్రమే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు హీరోయిన్ని పరిచయం చేస్తూ పోస్టర్ని రిలీజ్ చేశారు. అసలు హీరోయిన్ని అంత దాచాల్సిన అవసరం ఏముంది? దానికి తోడు పరిచయ పోస్టర్ వేయాల్సినంత సీన్ ఏముంది అంటూ గుసగుసలాడుకుంటున్నారు. బాహుబలి సినిమాలో అయితే బోలెడని పాత్రలు ఉన్నాయి కాబట్టి రాజమౌళి ప్రతి పాత్రను సినీ లవర్స్కి పరిచయం చేయడానికి పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ కమర్షియల్ సినిమాలకు అంత అవసరమా అంటూ వింత పోకడలపై సినీ విమర్శకులు సైతం నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.